చూడండి, మనుషులు ఏదైనా ఒక తప్పు, ఒక పాపము, నేరము చేస్తే వెంటనే వారికి వ్యతిరేకంగా మాట్లాడడము ప్రారంభిస్తారు. ఎట్లా చేస్తాను, నువ్వు ఇట్లానే చేసేది, నువ్వు అలాగనే చేసేది, ఇలాగనే చేస్తావు. అయితే కొందరు సేవకులు కూడా కొన్ని పొరపాట్లు చేస్తున్నారు, విశ్వాసులు చేస్తున్నారు. అంత మాత్రాన సేవకుని నిందించే స్థాయి నీది కాదు, సేవకుని తీర్పు తీర్చే స్థాయి నీది కాదు. ఎందుకు కాదు? నీవు అలాగనే ఉన్నావు. ఏంటి, నీవు కూడా అలాగ ఉన్నావు. సేవకుడు చేసిన తప్పు, సేవకుడు చేసిన పొరపాటును చేయకపోయినా నీవు ఇంకొకటి చేసింటావు కదా. అదే నువ్వు చేయకపోయినా ఇంకొకటి చేసింటావు కదా. పాపము ఏదైనా పాపమే, అవునా కాదా? పాపం ఏదైనా పాపమే, తప్పు ఏదైనా తప్పే, తప్పు ఏదైనా తప్పే, పాపం ఏదైనా పాపమే. ప్రియులారా, ఎవరిని తీర్పు తీర్చడానికి వీలు లేదు. ఇలా అనుకున్నాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇలా అనుకోమంటుంది. ఎవడైనాను నిలబడి ఉన్నాను అని అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళనేనండి. ఎంత మంచి మాట. ఎవడైనా నేను నిలబడినా, నేను బాగున్నాను, నేను జానా ఇది, నేను వీరుని, నేను ధీరుని, నేను సూర్యుని, నేను జ్ఞానిని, నేను ధనవంతుని అని అనుకునేవాడు నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవయ్యా.